దాసుడా, ముందు నీ మకుటాన్ని తొలగించు. దాసులెవరికి ఈ సువర్ణ సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. సమ్రాట్, మరి మీరు ఎప్పుడు అసత్యం చెప్పరు కదా. మీరు ఎన్నెన్నో కఠిన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ధర్మాన్ని ఏనాడు త్యజించలేదు. మీ యొక్క నలుగురు సోదరులను ఓడిపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించారు. మీకు మీ యొక్క ధర్మం పట్ల, అలాగే ధర్మంతో నిండిన మీ హృదయం పట్ల గర్వం ఎలాగూ ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ధర్మాన్ని మించిన గర్వము ఇంకొకటి లేనే లేదు ఈ చరాచర విశ్వంలో. మీరు యథార్థం సెలవిచ్చారు మావయ్య. కానీ అగ్రజ, భీమన్నయ్యతో మీరే అన్నారు కదా మీకు సిగ్గుగా ఉందని, మమ్మల్ని ఓడినందుకు మీ ఆభిజాత్యాన్ని కోల్పోయానని. ఆ విషయంలో సందేహం లేదు నకుల. కానీ మనిషి మనసు ఎంతో క్లిష్టమైనది. నేనెప్పుడూ ధర్మాన్ని త్యజించలేదు కనుక ఈ విషయంలో నా పట్ల నాకు గర్వం ఉంది. అయితే మరి ఆసీనులు కండి సమ్రాట్. ద్యూత క్రీడ ఇంకా పూర్తి కాలేదు. అగ్రజ, మమ్మనుగ్రహించాలి. ఇప్పుడు మీ సమక్షంలో నన్ను నేను పందెంలో ఒడ్డుకుంటున్నాను. సామ్రాజ్ఞికి జయము జయము. ఏమైంది దాసి? సమ్రాట్టు తమను తాము పందంగా ఒడ్డుతున్నారు సామ్రాజ్ఞి. ఈ పందెంలో సమ్రాట్టు ఓడిపోతారేమోనని నాకు భయంగా ఉంది సామ్రాజ్ఞి. ఇదెక్కడ విపరీత పరిణామం! వృక్షంపై పిడుగు పడినప్పుడు అన్నిటికంటే ముందుగా దాని తల దగ్ధమవుతుంది. ఈ సభకు మస్తక సమానులు, గురుద్రోణులు, పితామహులు ఇప్పటికీ కోపంతో మండిపడ్డలేదెందుకు? ఎవరు ఏం మాట్లాడలేదెందుకని? సామ్రాజ్ఞికి జయము జయము. ప్రశాలి, నీవా? సామ్రాజ్ఞి, నేను మీకు విన్నవించుకోవాలని వచ్చాను. ఇంద్రప్రస్థం నుండి మీతో వచ్చిన సైన్యాన్ని తీసుకుని మీరు వెంటనే వారితో కలిసి ఆయఛద్రాకి బయలుదేరి వెళ్ళండి. అక్కడ మీ సోదరుడు దృష్టద్యుమ్నుడు తప్పక మీకు రక్షణనివ్వగలడు. రక్షణ? మతిపోయిందా నీకు? నాకిక్కడ వాతావరణం గురించి తెలుసు సామ్రాజ్ఞి. ఈ పన్నాగమంతా
మిమ్మల్ని అవమానించాలని వారు రచించారు. సమ్రాట్టు పరాజితులైతే అప్పుడు మీకు రక్షణ అనివార్యమవుతుంది. ఈ ఆర్యావర్తంలో అత్యంత సమర్థులైన పంచ పాండవులు నా భర్తలయ్యుండగా నన్ను రక్షించమంటూ నేను మా సోదరుని ఆశ్రయించాలా? క్షమించండి సామ్రాజ్ఞి. సామర్థ్యం వలన గర్వం వస్తుంది. ఆ గర్వాన్నే ఓడిపోతే వారికిక సామర్థ్యం ఎలా ఉంటుంది? మామయ్య, దాసుడా, ముందు నీ మకుటాన్ని తొలగించు. దాసులెవరికి ఈ సువర్ణ సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు. ఇప్పుడు నేనే ఇంద్రప్రస్థానికి ప్రభువుని. ఈ ఆర్యావర్తానికి ఏకఛత్రాధిపతిని నేనే. ప్రతిగామి, ఈ 5 దాసుల భార్యను ఈ సభకు రావలసిందిగా వెళ్లి ఆదేశించు. అసంభవం! ఈవేళ ఈ సభలో పాంచాలికి పరాభవం జరిగితే ఇక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది. భీముడు ఎప్పుడో తన గదను విరగొట్టాడు కదా దాసార్జున. ఇక నీ గాంధీవం అంగరాజు కర్ణుని ఆధీనంలో ఉంది. ఇక రక్తం ఎలా ప్రవహిస్తుంది? దుర్యోధన! జీవితంలో నాకున్నవి 2 ధర్మాలు. ఒకటి కుటుంబాన్ని రక్షించడం, రెండవది అగ్రజుని ఆదేశాన్ని పాలించటం. ఈ సభలో రక్తం ప్రవహింపచేయడానికి బలమైన ఈ 2 చేతులు చాలు. శాంతించు భీమా. దుర్యోధన, ఒకవేళ ఎవరి భర్తైనా దాసుడైతే దానికర్థం వారి భార్యపై అందరికీ అధికారం ఉంటుందని కాదు. ఇది హస్తినాపురం. ఇక్కడ న్యాయమే శాసనం చేస్తుంది. ద్రౌపది నా మిత్రునికి పుత్రిక, నాకు పుత్రి సమానురాలు. తనను నీవు పరాభవించొద్దు దుర్యోధన. అన్యథా నేను ఈ సభలో కూర్చొని ఉండగా ఆమె తన రక్షణ నిమిత్తం అయక్షత్ర నుండి ఎవరో రావాలని నిరీక్షించనవసరం లేదు. మేము సామ్రాజ్ఞికి పరాభవం చేయడం లేదు. అవశ్యం మేము ఆ పని చేయము గురు ద్రోణాచార్య. మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు. కేవలం
యుధిష్ఠిరుడు ఓడిపోయినంత మాత్రాన నీకు వారి కుటుంబంపై అధికారం వస్తుంది అంటే ఇక 5 సోదరుల కోసం 5 మార్లు ఆడవలసిన అవసరమేముందని? మొదటి మారే మనం ఈ యుధిష్ఠిరుణ్ణి పరాజితుడిని చేసేవాళ్ళం, అవునా? కాబట్టి నీకు అధికారం సామ్రాజ్ఞిపై ఇంకా రాలేదు. దానికోసం నీవు సామ్రాజ్ఞిని ద్యూతంలో గెలుచుకోవాలి. అయితే నేను నా పత్ని కాశీ రాకుమారి భానుమతిని ఈ ద్యూతంలో వడ్డుతున్నాను. కూర్చో దాసా యుధిష్ఠిరా. మళ్ళీ నీవు ఇంకొక ఆట ఆడవలసి ఉంది. వచ్చి కూర్చో. వెళ్ళండి సామ్రాజ్ఞి, వెళ్ళండి. సమయం మించకుండా మీ గౌరవాన్ని ఎలాగైనా రక్షించుకోండి. లేదు వృషాలి, మన గౌరవం ఒకరు తీసుకుంటే పోయేది కాదు, అది మనం వదులుకుంటేనే పోతుంది. ఈ యాజ్ఞసేని తన ప్రాణాన్ని త్యజించగలదు, కానీ తన గౌరవాన్ని ఎన్నటికీ త్యజించలేదు. నీవు వెళ్ళు వృషాలి. నీ భర్త గౌరవానికి రక్షణ కావాలని ప్రార్థన చెయ్యి. సంయమనాన్ని కోల్పోకుండా నేను ఎలా ఉండగలను గోవింద? ఎక్కడున్నావు గోవింద? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.